హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ కొలతలతో చూపించబోతున్నానండి. ముందుగా హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా వాటర్తో కడిగాను. తర్వాత కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పుతో కడిగితే చాలా బాగుంటుందండి. కౌ స్మెల్ రాకుండా ఉంటుంది. చికెన్ కొద్దిగా కౌస్ కొడుతుంది కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే నిమ్మరసం, సాల్ట్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. తర్వాత మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. తర్వాత రుచికి తగ్గట్టు చూసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ఉప్పు కారం బాగా తగిలేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నానండి. ఇక్కడ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగా ఉంటుంది. సో నేను ఇక్కడ యావరేజ్గా ఉన్న పెరుగునే తీసుకున్నాను, మరో పుల్లగా తీసుకోలేదు. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి చికెన్. తర్వాత మనకి మసాలా దినుసులు, ఒక ప్లేట్లో బిర్యానీ రైస్కి కావాల్సిన దినుసులు అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పుదీనా తీసుకున్నానండి. ఇంకో ప్లేట్లో మన చికెన్కి కావాల్సిన మసాలా దినుసులు కొబ్బరి, దాల్చిన చెక్క, జాపత్రి, ఒక అనాస పువ్వు, కొద్దిగా సాజీరా, ఒక 4 లవంగ, 2 ఇలాచి, ఒక ప్లేట్లో కొద్దిగా కరివేపాకు, 2 టమాటా, 3 ఆనియన్, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి మన బిర్యానీ టేస్ట్ రావాలంటే. 10 కాజు గింజలు, 4 పచ్చిమిరపకాయలు. పాజ్ చేసుకొని చూసుకోవచ్చండి మీరు ఈ మసాలా దినుసులు మీకు అర్థం కాకపోతే. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా తరిగి పెట్టుకోవాలండి ఆనియన్. కొద్దిగా యూజ్ చేసుకుందాం మొత్తం బిర్యానీ ప్రాసెస్లో. ఇక్కడ కొద్దిగా ఆనియన్ తీసుకున్నా, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నా. నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా. తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ వేసుకున్నా. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది మనకి బిర్యానీ రైస్ కోసం అండి. బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలుపుకోండి. అలా ఒక 2 మినిట్స్ వదిలేయండి, ఎందుకంటే అదంతా బాగా మగ్గుతుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. అంతా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున మొత్తం 4 గ్లాస్ తీసుకున్నానండి వాటర్. అంటే 3 గ్లాసెస్ ఏమో రైస్కి, ఎందుకంటే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ వాటర్ రైస్కి, 1 గ్లాస్ వాటర్ చికెన్కి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకోండి, సిమ్లో పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. అన్ని చికెన్కి సంబంధించిన మసాలా దినుసులన్నీ కొద్దిగా వేయించుకోవాలి. ఇదే మనకి మసాలా అండి. మన చికెన్ బిర్యానీ టేస్ట్ కోసం మనం తయారు చేసుకునే మసాలా ఇదే. టమాటా ముక్కలు అన్నీ బాగా వేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు అలా
ఉంచండి. ఇక్కడ మొత్తం మసాలా దినుసులన్నీ మగ్గినాయి కదా, ఇక్కడ రైస్ వేసుకుంటున్నానండి. బిర్యానీ కోసం బిర్యానీ రైస్. తర్వాత మన ఈ చికెన్ మసాలాని మగ్గిన తర్వాత కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి. అదే ప్యాన్లో చికెన్ని ఉడకబెట్టుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా, కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది వేసుకుంటున్నాను. మొత్తం చికెన్ అందులో వేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనం మసాలాని ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి ఇక్కడ. బాగుంటుంది, మొత్తం మెత్తగా నూరుకోవాలి మిక్సీలో. ఇక్కడ చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోండి. నేను ఎక్స్ట్రా ఏం మసాలా వాడట్లేదండి, ఇదే వాడుతున్నాను. మీకు ఏదైతే చూపిస్తున్నానో అదే వాడుతున్నాను. ఒక సాల్ట్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి, మనం రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలా ఉడికిన మొత్తం చికెన్ని లేయర్గా వేసుకోవచ్చు, ఇలా మధ్యలో కూడా మిడిల్గా వేసుకోవచ్చు అండి. రైస్ నటీస్ చేసి మిడిల్లో వేసాను నేను. ఆల్మోస్ట్ 95% రైస్ ఉడికింది, చికెన్ కూడా 95% ఉడికిందండి. ఇలా మధ్యలో వేసుకోండి. మీద మనం కొద్దిగా వేయించిన ఆనియన్, మింట్ వేసుకోండి. ఇలా ఒక 15-20 నిమిషాలు అలా వదిలేయండి. అంతా చికెన్ అంతా బాగా ఉడుకుతుందండి. రైస్ ముక్క ఉడికింది, ఒకసారి చూడండి. ఇట్లా క్రిస్పీ మెత్తగా ఉంటుంది. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ బాగా మెత్తగా ఉడికిందండి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. రైస్ యావరేజ్గా ఉండాలి, కానీ చికెన్ బాగా మెత్తగా ఉడకాలి, టేస్ట్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ పిండుకొని హ్యాపీగా తినొచ్చు. థ్యాంక్ యూ.